హాయ్ వివర్స్, మనం వచ్చేసి అనువాద సాహిత్యం అనేటువంటిది ఆవుల సాంబశివరావు గారు రచించింది. రచయిత పరిచయం చూస్తూ ఉన్నాము. గద్య భాగంలోనిది 11వ తరగతి తెలుగు వాచకము, తమిళనాడు గవర్నమెంట్ది. ఈ పాఠ్య భాగము పునరుజ్జీవన పదము నుంచి గ్రహించబడింది. ఆవుల సాంబశివరావు గారు 1917లో గుంటూరు జిల్లాలోని అమృతలూరు మండలము మల్పూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆవుల బాపమ్మ, ఆవుల ఆదయ్య. ఆయన ఆంధ్ర, కలకత్తా, మద్రాసు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. హైకోర్టు న్యాయవాదిగా కూడా వృత్తిని ప్రారంభించినటువంటి ఈయన ప్రభుత్వ న్యాయవాదిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు వహించారు. ప్రధాన న్యాయవాదిగా పదవీ విరమణ చేసిన అనంతరము ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా కూడా నియమించబడ్డారు. ఆంధ్రప్రదేశ్ తొలి లోకాయుక్త పదవిని అధిరోహించారు. డాక్టర్ ఆఫ్ లాస్ గౌరవ బిరుదాన్ని కూడా పొందారనమాట. విశాల దృక్పథము కలిగినటువంటి ఈయన ఆలోచన ధోరణి ఐక్య మానవావళి శ్రేయస్సును కాంక్షిస్తుంది. అంటే అందరూ ఒకేగా ఉండాలి, అంటే అందరూ సమానము అనేటువంటిది దృక్పథంతో ఆయన అనేకమైనటువంటి పుస్తకాలు రచించడం జరిగింది. హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శిగా, రాడికల్ హ్యూమనిస్ట్ సంఘాధ్యక్షుడిగా నవ సమాజ నిర్మాణం కోసం ఆయన ఎంతో పాటుపడ్డారు. రాష్ట్రంలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, పొట్టి శ్రీరాముల యొక్క తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు, ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పము రూపకల్పన సంఘాలకు అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఈయన ప్రజలు, రాజ్యాంగము, సమభావన, త్రిపురనేని రామస్వామి, ఏ హెరాల్డ్ ఆఫ్ ఫిలాసఫికల్ రినైజాన్స్, నీడెడ్ ఏ కల్చరల్ రివల్యూషన్, టేకింగ్ రూరల్ ఇండియా టు 21st సెంచరీ అనేటువంటి పుస్తకాలను కూడా ఆయన రచించారనమాట. ఇవి ప్రజల మన్ననలను పొందాయి. ప్రజలు చాలామంది ఆదరించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈయన ప్రచురించినటువంటి కొన్ని సంచికలు సైతము సుప్రసిద్ధాలే. ఇది ఆ యుగ పురుషుడు వీరేశలింగము, కందుకూరి వీరేశలింగము, హెరాల్డ్ ఆఫ్ ఆంధ్ర రినైజాన్స్, త్రిపురనేని గోపీచంద్ సంస్మరణ సంచిక మొదలైనవి. ఇవి కాక అముద్రిత రచనలు 6 డజన్లు పైగానే ఈయన ఉన్నాయన్నమాట. అనువాదానికి ఎంత ప్రాధాన్యము ఇవ్వాలన్నటువంటి విషయాన్ని విద్యార్థులకు తెలపడం కోసము ఈ పాఠ్యభాగం యొక్క ఎంపిక అనేటువంటిది చేయబడింది. అంటే అనువాదాన్ని మనకు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ అనువాద సాహిత్యము అంటే ఏంటంటే తెలుగువారికి తమ భాష ఎడల మమకారము, అభిమానమే కానీ దురహంకారము, దురభిమానము ఉన్నట్లు కానరాదు. అంటే అలాంటివి ఏమీ లేవన్నమాట. తమ సంస్కృతికి ఒక ప్రతిబింబంగా, వాహకంగా మాత్రమే వారు తమ మాతృభాషను పెంచుకున్నారు, మన్నించుకున్నారు. చరిత్రగతిలో వచ్చినటువంటి అనేక ప్రభావాలచే తమ భావాలు ప్రభావితమైనట్లే తమ భాష కూడా కొత్త రీతులను సంతరించుకోవడము వారు గ్రహించారనమాట. సరే, ఇక్కడ తెలుగుదేశం మీద, తెలుగు భాష మీద ఇతర పలుకుబడులు పనిచేయడం సహజము. భౌగోళికంగాను తెలుగునాడు ఉత్తర దక్షిణాల కూడలిగా ఉంది. అంటే ఉత్తర దక్షిణ భారత ప్రాంతంలో ఉన్నదనమాట. కూడలి అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించి ఉంది, దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉన్నదనమాట. సో అందుచేత ఔత్తరాహమైనటువంటి భావవాహినికి అంటే భాషా సంప్రదాయానికి తెలుగువారితో ముందుగా సంపర్కం కలగడానికి అవకాశం ఏర్పడ్డది. అంటే ఎక్కువగా వచ్చేసి వీళ్ళు నార్త్ సైడు మనము నార్త్ సైడ్ సంబంధించి ఉంటుంది, సౌత్ సైడ్ సంబంధించి ఉంటుంది అనమాట. సో అందువల్ల వచ్చేసి ఇవన్నీ కలగంపుగానే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రము ఉంటుంది. కాబట్టి ముందుగా సంపర్కం అంటే రెండింటిని అనేకమైనటువంటి లాంగ్వేజెస్లో మనము తెలియచేయడం అనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం అనమాట. ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము ద్రావిడ భాష అయినప్పటికీ తెలుగు సాంస్కృతిక నుడికారాన్ని సంపాదించుకున్నది. తొలి ప్రధాన రచన నన్నయ్య భారతము తెలుగులో సంస్కృతం నుండి అనువాదమే ఆరంభమైంది. అంటే ఈ యొక్క మన భారతదేశంలో వచ్చేసి అనేకమైనటువంటి విధాలుగా అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి భారతదేశంలో. ఆ యొక్క భాషల్లో ఉన్నటువంటి భాషలను ఏం చేశారంటే అనేకమైనటువంటి సాహిత్యాలను, అనేకమైనటువంటి కథలను ఇవన్నీ వచ్చేసి మనము అనువదించుకున్నాము. సో అదేవిధంగా సంస్కృతాన్ని కూడా మనం వచ్చేసి అనువదించినటువంటి నన్నయ్య మొట్టమొదటి వ్యక్తి అనమాట. కాబట్టి తొలి ప్రధాని రచన అయినటువంటి నన్నయ్య భారతం తెలుగులోకి సంస్కృతం నుండి అనువాదము ఆరంభమైంది. సంస్కృత భూయిష్టంగానే నడిపింది. ఈ సంస్కృత ప్రభావం ఎంతగా ముదిరిందంటే తెలుగు సంస్కృతంలో నుండి పుట్టినటువంటి జన్య భాష స్వతంత్ర భాష కాదు అనే అపవాదు ప్రజ్వరిల్లేంత బలంగా వచ్చేసి సంస్కృతము తెలుగుతో
తెలుగుతో ముడిపడి ఉన్నది. రాను రాను తెలుగువారికి సంస్కృత పాండిత్యం మీదనే గౌరవం కుదిరి తమ భాషను చిన్నచూపు చూచుకునేటువంటి వరకు ఈ జాడ్యం పెరిగిందంటే ఎక్కువగా సంస్కృత భాషని ఎక్కువగా గౌరవించడం మొదలుపెట్టారనమాట. సో ఇంగ్లీషు భాషా సాహిత్యం ఆ తర్వాత వచ్చేసి ఎక్కువగా వచ్చేసి సంస్కృతాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు అనేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ఇంగ్లీషు భాషా సాంగత్యము తెలుగు భాష ఎడల ఉన్నటువంటి ఉదాసీనతను తగ్గించలేదు, సరికదా పెంచింది కూడా. ఇంగ్లీషు పాలన తూర్పు తీరంలోనే ఆరంభం కావడంతో ఆ భాష కూడా ముందుగా అక్కడే స్థావరం ఏర్పరచుకుంది. అంటే ఇంగ్లీషు భాష కూడా ఇక్కడే ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టారు. పరిపాలకుల భాష కావడము, దాన్ని అభ్యసిస్తే ఉద్యోగాలు దొరకడము. అంటే ఆ కాలంలో వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు మా భాషను నేర్చుకున్నట్లయితే మీకు వచ్చేసి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడంతో మనము డబ్బు కోసం ఆశపడి మనము ప్రభుత్వ ఉద్యోగాల్లో అంటే బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం మొదలుపెట్టామన్నమాట. ఇంగ్లీష్ ఔదత్యము హెచ్చడానికి కారణాలైనాయి. అందువల్ల వచ్చేసి ఇంగ్లీష్ కూడా బాగా పెరిగిపోయింది. ఇంగ్లీష్ కూడా వచ్చేసి ఎక్కువగా మాట్లాడడం ఎక్కువైపోయింది. తెలుగుదేశంలోనే చదువుకున్న వారి అందరూ ఎక్కువగా ఇంగ్లీష్లోని లక్షణాలు ఆకర్షించాయి. ఇంగ్లీష్ని ఎక్కువగా చదవడం మొదలుపెట్టారు. తత్కారణంగా తెలుగు దేశం వచ్చేసి 4 చెరుగుల ఇంగ్లీష్ బహుళంగా వ్యాపించింది. దానికి మరి తెలుగువారు తెలుగును కించపరిచారు. అంటే ఇక్కడ వచ్చేసి తెలుగు ఏ విధంగా తగ్గుముఖం పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈయన రచయిత మనకు చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత స్వాతంత్రోద్యమము నడవడము, స్వాతంత్రం రావడముతో స్వాతంత్రం వచ్చేసింది. హిందీకి ప్రముఖ స్థానం వచ్చింది. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో వచ్చేసి నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్కి ఒక దాటిలో నడిపించాలి కాబట్టి హిందీ వచ్చేసి ప్రముఖ స్థానం వచ్చింది. ఇంగ్లీష్ బదులుగా దేశవ్యాప్తంగా వ్యవహారానికి వచ్చినటువంటి దేశ భాష ఏంటి అంటే ఆశయంతో హిందీని గౌరవించడం జరిగింది. అయితే తెలుగులో పెద్ద పరిచయం లేని వారు సైతము హిందీని అభ్యసించడం మొదలుపెట్టడం జరిగింది. అందులో కొంతమంది పండితులైనారు. దాని ఎడల వ్యామోహం క్రమంగా పెరిగిపోయింది. దేని మీద? హిందీ మీద క్రమంగా పెరిగిపోయింది. ఆ తర్వాత వీటికి ఫలితంగా అనువాద అనుకరణ సాహిత్యము తెలుగులో పెద్ద మోతాదులో తయారైంది. అంటే ఏంటంటే వేరే వేరే భాషల్లో నుంచి సాహిత్యాలని అనువదించడం మొదలుపెట్టడం జరిగిందనమాట. ఇది ఎక్కువ పెద్ద మోతాదులో జరిగింది. ఆంధ్ర మహాభారతంతో ప్రారంభించి పెరిగినటువంటి ఈ సాహిత్యము ఈనాటికి అనంత స్రవంతిగా సాగుతూనే ఉంది. ఈ అనువాదము అనుకరణ సంస్కృత ఆంగ్ల హిందీ భాషలకు పరిమితం కాలేదు. వంగ తమిళ మరాఠీ మొదలైన భాషలకు, తెలుగు భాషలకు, ఫ్రెంచి రష్యన్ మొదలైన విదేశీ భాషలకు కూడా విస్తరించడం మొదలుపెట్టింది. సో ఈ విధంగా వేరే వేరే భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాలను కూడా మనము అనువదించడం జరిగిందనమాట. ఇతర భాషల నుండి మన భాషకు తర్జుమా చేసుకోవడము చెడ్డదని ఎవరు అనడం లేదు. సో అనరు కూడా వచ్చేసి ఆ భాషలోని విజ్ఞానము అంటే అక్కడ ఏ విధంగా డెవలప్ అయింది అనేటువంటి తెలుసుకునే దానికోసంగా మనము విజ్ఞానము, నాగరికత, నవ్యత, ఇంపు సొంపులు మనం కూడా అవగాహన చేసుకోవడానికి వాటి వల్ల మనం ప్రయోజనం పొందడానికి వీలు ఏర్పడుతుంది. అంతేకాని దీనివల్ల వచ్చేసి ఏదో చెడు జరిగిపోతుందనో లేకపోతే వచ్చేసి చెడ్డదనో ఇక్కడ చెప్పడం లేదనమాట. వేరే వేరే భాషల్లో నుంచి అనువదించడం వలన దీనివల్ల ఏమవుతుంది, మనము నేర్చుకునేదానికి అక్కడ ఏ విధంగా ఉన్నది, తర్వాత వచ్చేసి ఆ యొక్క ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నది, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటువంటి మనం తెలుసుకునే దానికోసంగా మనం అవగాహన అనేటువంటిది ప్రయోజనం పొందడానికి ఖచ్చితంగా వచ్చేసి వీలు ఏర్పడుతుంది. ఆ సాహిత్యపు రీతులలో మన సాహిత్య వీధులను కూడా అలంకరించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఏ విధంగా డెవలప్ అవుతున్నారు అనేటువంటి చూసి మనం కూడా అదే విధంగా డెవలప్ అవుదాము అనేటువంటి ఉద్దేశం అనేటువంటి అవకాశం అనేటువంటి దొరుకుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. మన సాహిత్య సృష్టి కంగ్రొత్త గుంపులను సంతరించుకోవడానికి మార్గం కుదురుతుంది. బాగానే ఉంది దానివల్ల, కానీ దానివల్ల దుష్ఫలితాలు కొన్ని వచ్చినాయి. ఎట్లా అంటే స్వతంత్ర రచన సన్నగిలింది, స్వంత ఆలోచన మందగించింది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి అనువదించడము, ఇప్పుడు వచ్చేసి ChatGPTలని, తర్వాత వచ్చేసి అనువదించడము, ట్రాన్స్లేషన్స్ అని, యూట్యూబ్లని, ఈ విధంగా వచ్చేసి అనేకమైనటువంటి ఇంక్లూడింగ్ మీ నేను కూడా అనమాట. సో ఈ విధంగా మనము వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి సబ్జెక్టులని తీసుకొని మనము తెలుగులో అనువదించడము, తమిళ్లో అనువదించడము జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే ఏ విధంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ఇంగ్లీష్ వచ్చేసి ఏ విధంగా ముందులో వాళ్ళ యొక్క చదువు ఏ విధంగా వాళ్ళకి చెప్తున్నారు అనేటువంటిది మనం తెలుసుకునే దానికోసంగా తప్పనిచ్చి మనము ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ అనేటువంటిది తీసుకొని రావచ్చు అనేటువంటిది మనం చూడొచ్చు అనమాట. అంతేకాని దీనివల్ల తప్పేం కాదు. ఆ సాహిత్యపు రీతుల్లో మన సాహిత్య వీధులను కూడా అలంకరించుకున్న అవకాశం అనేది దొరుకుతుంది. ఈ యొక్క సాహిత్యపు కొత్త సొంపులను సంతరించుకోవడానికి మార్గం కుదురుతుంది. బాగానే ఉంది, కానీ దానివల్ల దుష్ఫలితాలు కూడా కొన్ని
ఆలోచనలు వచ్చాయి. స్వ స్వ స్వంత ఆలోచన అనేటువంటి తగ్గిపోయింది, స్వంత ఆలోచన ముగించింది. సృజనాత్మకమైనటువంటి భావుకత సాహిత్యం పెద్దగా పెరగలేదు. అంటే సొంతంగా రాసేటువంటివి ఇది తగ్గిపోయిందనమాట. తెలుగువారికి ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఎంతసేపు ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదం చేయడమే కానీ తెలుగు నుండి ఇతర భాషల్లోకి తర్జుమా చేయడము మృగ్యమైపోయింది, అంటే తగ్గిపోయింది అనమాట. మన భాష నుండి ఇతరులకు అందించవలసినటువంటి విలువైనటువంటి భావాలు, కావ్యాలు ఉన్నవని అభిప్రాయము ఇంకా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం తెలుగువారికి కుదరలేదు. ఆ కారణంగా తెలుగు భాష, తెలుగు సాహిత్యము సంగతి మిగతా ప్రపంచానికి తెలియదు సరికదా. భారత భూమిలోని మిగతా ప్రాంతాలకు కూడా ఏమీ అవగాహన కానీ విచారకర పరిస్థితి ఏర్పడ్డది. పరాధీనతతో తెలుగువారము ఈ అవమానకరమైనటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టుకున్నాము అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కవి. వాస్తవానికి తెలుగు భాషకు కొంత మర్యాదను, గౌరవాన్ని సంపాదించి పెట్టిన వారు పాశ్చాత్యులు. భాషలో పరిశోధన జరిపే దేశంలో ఉన్న శాసనాలను పరిశోధించి తెలుగు భాషకు ఒక స్థితిని, ఒక చరిత్రను కల్పించారు వారు. నిఘంటువులు, ఇంగ్లీషు మొదలైన భాషలోకి తర్జుమాలు, భాషా శాస్త్రము నిర్మించినవి వారి భవిష్యత్తుకు అభ్యుదయానికి నాంది వచనము పాడి తెలుగు భాషకు నూతన అధ్యాయాన్ని ఆరంభించిన వారు ఇంగ్లీష్ వారే అనమాట. ఈ యొక్క ఆంధ్రదేశాన్ని, తెలుగుని బాగా డెవలప్ చేసింది. దేశమంతటా పనికి వచ్చేటువంటి వ్యవహార భాషగా తెలుగును జేబిఎన్ హోల్డెన్ ప్రశంసించేంత వరకు తమ భాష ఎడల తెలుగు వారికి పూర్తి విశ్వాసం అనేటువంటిది కుదరలేదు. తెలుగు భాష వారి కృషికి ఎంతైనా రుణపడి ఉంది. ఆ పొంతనే చాలా ప్రయత్నం జరగవలసి ఉంది, అంటే ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంది. మనం ఇతర భాషల నుండి తర్జుమాలు చేసినట్లుగా, అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చేటువంటి భాషలను వచ్చేసి మనము ట్రాన్స్లేట్ చేసినట్టుగా మన భాష నుండి ఇతర అనువాదాలు చేసుకున్నది ఇంతవరకు చాలా వరకు తక్కువే అనమాట. ఆ లోపానికి ఇతరులను నిలదీయడం న్యాయం కాదు. అంటే ఇతర భాష వాళ్ళు ముందుకొచ్చి దాన్ని వచ్చేసి డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, అంతేగాని మనల్ని వచ్చేసి నిలదీయడము మంచిది కాదు. తర్వాత వచ్చేసి న్యాయం కాదు. మన లోపానికి వచ్చేసి ఇతరులను నిలదీయడం మంచిది కాదు. మన భాష, సంస్కృతి, వాటి అందచందాలు, వైశిష్టము వారు అవగాహన చేసుకోలేదు. వారి దృష్టిలోకి వాటిని మనం తీసుకెళ్ళలేదు. ఆ ప్రయత్నము అయినా సరిగ్గా జరగలేదు ఇంతవరకు. ఈ సొగసుల రుచి చూచిన తర్వాత కదా వారికి కోరిక కలిగేది. వారిలో అట్టి అభిలాష కలిగించడము తెలుగువారి కర్తవ్యము. అంటే దీన్ని ఏ విధంగా అయినా సరే డెవలప్ చేయాల్సినటువంటి ఉద్దేశం కానీ, దాన్ని ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ వచ్చేసి ఎవరు చేయాలి? తెలుగు వాళ్ళు చేయాలని కవి చెప్తూ ఉన్నారు. దాన్ని సాధించడానికి ముందుగా మన సాహిత్యంలోని అణిపూసల లాంటి రచనలు ఇతర భాషల్లోకి, ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి తర్జుమా చేయాలి. అంటే దాన్ని అనువదించాలన్నమాట. మన భాషలోని ప్రత్యేకతలు, సాహిత్యంలోని విలువలు వివరించేటువంటి రచనలు ఇతర భాషల్లో కూడా రావాలి. మన రచయితలను గురించి, మన ప్రముఖులను గురించి, మన కళా వైభవాన్ని గురించి, మన చరిత్ర, సంస్కృతిని గురించి ఇతర భాషల్లో కూడా వ్రాయాలి. అలా వ్రాయగలిగిన వారు, నిశ్చయించేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే అందుకు అనువైనటువంటి అవకాశం కానీ, ప్రోత్సాహము లభించని కారణాన ఈ ఉద్యమం పెద్దగా పుంజుకోలేదు. అంటే ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళలేదు అని చెప్తున్నారు అనమాట. కేంద్ర ప్రభుత్వము, కేంద్ర సాహిత్య అకాడమీ ఈ కృషిలో సహకరిస్తూ ఉన్నవి. అయితే ఆంధ్ర సంస్కృతికి భారతీయ విజ్ఞాన రంగంలో సముచితమైనటువంటి స్థానము, గుర్తింపు రావడానికి బృహత్తర ప్రయత్నము కొనసాగవలసి ఉంది అనమాట. అంటే అందుకు ప్రధానంగా తెలుగు ప్రజలు, వారి రాష్ట్ర ప్రభుత్వము, వారి సంస్థనే సంకల్పించాయి. ఒకరి సంస్కృతిని మరొకరు వచ్చేసి అవగాహన చేసుకున్నప్పుడు పరస్పర గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఈ యొక్క ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి మనము అనేకమైనటువంటి విషయాలను తెలుసుకున్నప్పుడే మనకు వచ్చేసి ఆ ప్రాంతం పైన మనము గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది, పరస్పర గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? సుహృద్భావము నెలకొల్పుతుంది. అంటే ఇతర రాష్ట్రాలపైన మనకు వచ్చేసి ఒక మంచి అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. దేశ మనుగడకు సమైక్యతను, పుష్టిని ప్రసాదిస్తుంది. అదేవిధంగా దేశం వచ్చేసి డెవలప్ అవడానికి మనకు ఒక సమైక్యత అనేటువంటిది మనకు కలిగిస్తుంది అనమాట. సరే, సంస్కృతి ప్రసారం వచ్చేసి ఈ రీతిలో జరగడానికి కేవలం అనువాదం బాగా ఉంటే చాలదు. మూలము మంచిదే ఉండాలి, స్వతంత్ర రచన ఉండాలి. అంటే మూలం అంటే ఏంటి? ఇక్కడ వచ్చేసి అనువాదాలు ఉండకూడదు అనమాట. సొంతంగా రాయాలి, అది సృజనాత్మకంగా ఉండాలి, అందరికీ డిఫరెంట్గా ఉండాలి, భావోద్దీపనంగా ఉండాలి, అంటే భావవంతంగా ఉండాలి. లేకపోతే అనువాదాలు చదువుకునే వారికి తెలుగు భాష ఎడల కొంచెపు చూపు ఏర్పడుతుంది. అంటే అనువాదం వచ్చేసి కరెక్ట్గా ఉండాలన్నమాట.
సో ఆ పిమ్మట అభిరుచి తరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. దానిపైన అభిరుచి అనేటువంటి తగ్గిపోతుంది. అందుచేత అభినంద అభినందించబడేటువంటి రచనలు జాగ్రత్తగా ఏరుకోవడము అవసరము. కేవలము ఏ ప్రముఖ రచయిత రాసినదో అని దానిని తర్జుమా చేయడం కూడా కూడని పని. రచనలోని శక్తిని బట్టి మాత్రమే అనువాదానికి దాన్ని ఎంపిక చేయాలి. అందుకు సృజనాత్మకమైనటువంటి సాహిత్య సృష్టి తెలుగులో ఉండడము అవసరము. దాని అవసరము కేవలం అనువాదానికి మాత్రమే పరిమితమై లేదు. తెలుగు ప్రజల్లో కొత్త తేజస్సు ప్రజ్వలించాలంటే ప్రతిభా వృత్తులతో కూడినటువంటి రచన పుట్టుకు రావాలి. అంటే మంచి రచన అనేటువంటిది పుట్టుకు రావాలంటే కొత్తగా రావాలన్నమాట. తెలుగు భాష అధ్యయనానికి మన విశ్వవిద్యాలయంలోనూ కళాశాలల్లోనూ సంస్థల్లోనూ ఇతర భాషల వారికి కొన్ని సాధనలు కేటాయిస్తే ఈ ప్రయత్నములు కొంత ఉపకరిస్తుంది. ఎట్టి సాంకేతిక విజ్ఞానాన్నైనా శాస్త్రాన్నైనా తెలుగు భాషలో కష్టం లేకుండా వివరించగల పదకోశాలు అనేటువంటి నిర్మించుకోవాలి. ఏ రాష్ట్రంలోని ప్రాంతీయ భాష ఆ రాష్ట్రంలో పాలనా భాషగా, దిగువ స్థాయిలో బోధన భాషగా నిలబెట్టుకోవాలి. లేకపోయినట్లయితే పరిపాలన విద్య ప్రజలకు దూరం అయిపోతాయి. సో కానీ ఆ రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వముతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవడానికి ఒక అనుసంధాన భాష అవసరమవుతుంది. అయితే ఈ అనుసంధాన భాష మాతృభాషను అణచివేయకూడదు. అది కేవలము అనుసంధాన భాషగానే నిలిచి ఉండాలి. ఇప్పుడు చాలా వరకు డెవలప్ చేశారు. ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాషను ఇక్కడ కూడా వచ్చేసి ఉపయోగించి వారికి ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి వేరే పక్క రాష్ట్రాల వారికి కూడా వచ్చేసి అర్థమయ్యే రీతిలో వచ్చేసి వాళ్ళకి ఆ యొక్క లాంగ్వేజెస్ అనేటువంటిది పెట్టడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. అలాగే ఉన్నత శాస్త్రీయ సాంకేతిక విద్యల్లో కూడా బోధన, రచన, అధ్యయనము దేశమంతటా అందరికీ ఒకే పదజాలంలో జరగడము అవసరము. దేశమంతటా శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానము సమతుల్యంగా అభివృద్ధి చెందడానికి అప్పుడే వీలవుతుంది. అందరికీ వచ్చేసి సాంకేతిక విద్యల్లో అంటే శాస్త్రీయమైనటువంటి సాంకేతిక విద్యల్లో కూడా వచ్చేసి ఈ యొక్క అధ్యయనము దేశమంతటా వచ్చేసి అదే పదజాలంతో మనకు ఖచ్చితంగా అవసరం అనమాట. అందరూ నేర్చుకునేదానికి వీలుగా ఉంటుంది. పై సమస్యల పరిష్కారంలో రాజకీయాలకి తావు లేదు. ఇక్కడ వచ్చేసి ప్రాదేశిక దురభిప్రాయాలకు చోటు లేదు. దేశ ప్రజల శ్రేయస్సును మాత్రమే ఆశయంగా తీసుకుని ఈ సమస్యను విజ్ఞతతో పరిష్కరించుకోవాలి అంటే ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు వచ్చేసి తమిళనాడులో వచ్చేసి తెలుగు భాషని ఆదరిస్తూ ఉన్నారు. తెలుగు భాష ఒక సబ్జెక్టే పెట్టున్నారు. అదేవిధంగా వచ్చేసి కర్ణాటకలో వచ్చేసి తమిళ భాష పెట్టున్నారు. కర్ణాటక లాంగ్వేజ్ ఉంది. తర్వాత వచ్చేసి మలయాళంలో వచ్చేసి తమిళ లాంగ్వేజ్ వచ్చేసి ఆదరిస్తూ ఉన్నారు. ఈ విధంగా మన యొక్క సమస్యలను వచ్చేసి విజ్ఞతతో పరిష్కరించుకోవాలి అని మనకు చెప్తూ ఉన్నారనమాట. అభ్యాస వేదికలో వచ్చేసి పాశ్చాత్యులు, విదేశీయులు, రీతి విధము, నవ్యత, కొత్తదనము, ప్రాంతీయ భాష, స్థానిక భాష, బహుత్తర ప్రయత్నము అంటే గొప్ప ప్రయత్నము, దుష్ఫలితాలు, చెడ్డ ఫలితాలు, తర్జుమా, అనువాదము, సొగసు అంటే అందము, మృగ్యము, మరుగున పడిపోవడము, సమతుల్యము అంటే సమముగా